అవిశ్వాస తీర్మాన సమావేశంలో ఓటింగ్కు దూరంగా ఉండాలని సిపిఐ, సిపిఎం పార్టీలు నిర్ణయించాయి. మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను, వైసీపీ అభ్యర్థులను కూడదని వామపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. సిపిఐ, సిపిఎం కార్పొరేటర్లు ఏజే స్టాలిన్, బి గంగారావులు అవిశ్వాస తీర్మాన ఓటింగ్కు దూరంగా ఉండనున్నారు. సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం కార్యదర్శి జగ్గునాయుడు, సిపిఐ కార్యదర్శి పైడిరాజు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి కూటమిగా కొనసాగడం విశాఖ జిల్లాకు తీవ్ర నష్టమని వామపక్ష నాయకులు అన్నారు. లక్షల రూపాయలు ఇచ్చి కార్పొరేటర్లను కూటమి, వైసీపీలు కొనుగోలు చేయడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. కూటమి రెండు మాటలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు ఉంచుతాం, చూస్తాం, సొంత గనుల కోసం మేము ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం అని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే గత ప్రభుత్వం హయాంలో 15 రోజులు టైం ఇస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలా, నేనే స్వయంగా రంగంలోకి దిగి తాడో పేడో తెలుసుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఏమయ్యారనేది మేము ప్రశ్నిస్తున్నాం. అది ఒకటే కాదు, అనేక అంశాల్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం పార్టీలకి విశాఖ నగర ప్రజలు నమ్మి అన్ని పార్టీలకి ఓట్లు వేశారు. మెజార్టీ మీకు వచ్చింది, వైసీపీకి మేయర్ అయ్యారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? కనీసం మంగళవారం, బుధవారం సంతలు జరుగుతుంటాయి గ్రామాల్లో. ఈ సంతల్లో పశువులు కొనుగోలు చేసినట్టు చేయడం చాలా బాధాకరం. ఎన్నికల ముందు వీళ్ళు కూటమి రెండు మాటలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు ఉంచుతాం, చూస్తాం, సొంత గనుల కోసం మేము ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం అని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే గత ప్రభుత్వం హయాంలో 15 రోజులు టైం ఇస్తున్నాను. అందుకు ముఖ్యంగా ఏంటంటే వామపక్ష పార్టీల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకునే ఓవీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. కనుక మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలుగుదేశాన్ని నిర్ణయాలను వ్యతిరేకించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి ఏంటంటే ఈరోజు అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టుకొని కలెక్టర్ గారికి సంతకాలు కూడా 3 పార్టీల వాళ్ళు పెట్టించారు. అదేవిధంగా 3 పార్టీ వాళ్ళు కూడా రేపు 19వ తారీఖుని హాజరయ్యి మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్ చేయాలనుకుంటున్నారు. కనుక టీడీపీతో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము అక్కడికి వెళ్ళి పాల్గొనడం కానీ ఓట్ చేయడం కానీ జరగదు. కనుక అందుకు ముఖ్యంగా ఏంటంటే వామపక్ష పార్టీల యొక్క